ఇంకొక 4 రోజుల్లో మనం పోరాటంలోకి దిగబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఈ ఎలక్షన్ ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందండి. ముందు దాకా జరిగిన ఎలక్షన్స్ వేరు, ఈ 24 ఎలక్షన్స్ జరగబోయి చాలా వేరు. మంచి చేసి ఓటు అడిగే అర్హత కానీ వారికి ఏ అధికారం కానీ లేక ఇప్పుడు చెడు చేసి ఎలాగైనా ఓట్లని ఆపేయాలి, మనని ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా సరే వీటన్నిటిని తిప్పికొట్టి మే 13న మనం ఏంటో చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా పోలింగ్ స్టేషన్స్ దగ్గర మన ఓటు వినియోగించుకున్నాక కూడా నుంచొని సక్రమంగా జరుగుతుందా లేదా అని పెద్దలందరూ కూడా అక్కడ ఉండాల్సిందిగా, నాకు ఆ విధంగా మీరందరూ సపోర్ట్ చేయాల్సిందిగా ఇక్కడ పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే దౌర్జన్యాలకి అక్రమాలకి డబ్బు విసరడానికి పెట్టింది పేరుగా వైకాపా ప్రభుత్వం ఉంది. ఏ పని చేయడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. మనం ఆ రోజు బలహీనులము అని ఒక ముద్ర వేసుకుంటే చరిత్రలో మనకి ఆ ముద్ర పోదు. కాబట్టి ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సొంత బాధ్యతగా ఓటేయడం ఎంత ముఖ్యమో అక్కడ నిలబడి గట్టిగా పోలింగ్ జరిగేలాగా చూడడం కూడా చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు నిజంగా ఆ రోజు ధైర్యంగా ఉండి సహనంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో మనని లాగాలి, వెనక్కి లాగాలి అనే ప్రయత్నాలు రకరకాలుగా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండాలి, సహనంగా ఉండాలి. పోలింగ్ 100కి 100% జరిగేలాగా చూడాలి, అందరూ ఓటేసేలాగా చూడాలి. కాబట్టి మీ అందరి సహకారము, మీరందరి ఆశీర్వాదము నాకు కావాలి. పేరున ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. మే 13న మన ఎలక్షన్స్ అద్భుతంగా జరిగి ఘన విజయంతో వచ్చి మన ఈ రాష్ట్రాన్ని, మన ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.